వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పూజ చేసి చేతికి కట్టుకునే ఈ పవిత్రమైన తోరం గురించి మీకు పూర్తిగా తెలుసా? ఈ తోరానికి ఎన్ని ముడులు వేయాలి? ఆ ముడులు వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటి? తోరాన్ని ఎప్పుడు పూజించాలి? ఎవరికి ఏ చేతికి కట్టుకోవాలి? తోరం కట్టుకునేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న మాట. వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించే పవిత్రమైన వ్రతం. ఈ వ్రతంలో కలశం, అమ్మవారి అలంకరణ, పూజా సామాగ్రి ఎంతో ముఖ్యం. తోరం కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన అంశంగా సాంప్రదాయాల్లో భావిస్తారు. తోరం అంటే ఏమిటి? వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించే తోరం అనేది సాధారణమైన దారం కాదు. పసుపుతో పవిత్రం చేసిన దారానికి తీసుకొని సాంప్రదాయం ప్రకారం ముడులు వేసి సిద్ధం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పసుపు ముద్దలను దారానికి కడతారు. మరికొన్ని కుటుంబాల్లో పసుపు దారంతోనే తోరాన్ని తయారు చేస్తారు. ఈ తోరాన్ని ముందుగా అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజిస్తారు. అమ్మవారికి పూజ చేసిన అనంతరం ఆ తోరాన్ని భక్తితో చేతికి కట్టుకుంటారు. తోరానికి 9 ముడులు రోజు వరలక్ష్మి వ్రత తోరంలో సాధారణంగా 9 ముడులు వేయడం అనేక ప్రాంతాల్లో మన సాంప్రదాయాల్లో చెబుతారు. ఈ 9 ముడులను శక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలో ఎలా ఉపయోగించాలి? ప్రతి ముడి వేస్తున్నప్పుడు మనసులో ఒక శుభ సంకల్పం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో ఆరోగ్యం ఉండాలి, ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి కలగాలి, దంపతులకు సౌభాగ్యం కలగాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, పూజలో ఉపయోగించే ప్రతి వస్తువుకు మన సాంప్రదాయంలో మనసులో భక్తితో సంకల్పం చేసుకోవచ్చు. మొదటిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తోరం ముడుల సంఖ్య కట్టే విధానం ప్రాంతీయ మరియు కుటుంబ సంప్రదాయాల ప్రకారం మారవచ్చు. అందుకే మీ ఇంట్లో పెద్దలు పాటించే ఆచారాన్ని గౌరవించడం మంచిది. తోరాన్ని అమ్మవారిని తోరం తయారు చేయడానికి ముందుగా శుభ్రమైన దారాన్ని తీసుకోవాలి. దారాన్ని పసుపుతో పవిత్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత సాంప్రదాయ ప్రకారం పూజలో ముఖ్యమైన కొంతమంది 9 ముడులు వేస్తారు. ముడులు వేసేటప్పుడు దారం చాలా బిగుతుగా కాకుండా చేతికి సౌకర్యంగా ఉండేలా తయారు చేసుకోవాలి. తోరాన్ని తయారు చేసిన తర్వాత పూజ మందిరంలో అమ్మవారి ముందు ఉంచాలి. దాని పక్కన పసుపు, లక్ష్మీదేవి అక్షింతలు, పూలు ఉంచి పూజలో భాగంగా సమర్పించవచ్చు. పూజలో తోరానికి బియ్యాన్ని వరలక్ష్మి వ్రతం రోజు ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. అందమైన ముగ్గు వేసి కలశాన్ని ప్రతిష్ఠించి కలశంలో అమ్మవారి ముఖాన్ని అలంకరించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, వస్త్రాలు, ఆభరణాలు అలంకరణ చేయాలి. పూలు వివిధ రకాల సువాసన గల పూలతో తోరాన్ని కూడా అమ్మవారి ముందు ఉంచాలి. గణపతి పూజ, సంకల్పం, కలశ పూజ, లక్ష్మీదేవి ఆవాహన వంటి పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత తోరానికి కూడా నెయ్యి లేదా కుంకుమ అక్షింతలు సమర్పించి అమ్మవారిని భక్తితో పూజించాలి. ఇప్పుడు కట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని ప్రార్థించి తోరాన్ని చేతికి కట్టుకోవడం సంప్రదాయం. నైవేద్యంగా కట్టుకునే సమయంలో తొందరపడకుండా అరటి, కొబ్బరి, ద్రాక్ష, ఆకులు వంటి పనులను కృప ఎల్లప్పుడూ నైవేద్యంగా పెట్టవచ్చు. కలశం దగ్గర శుభ్రమైన ఐశ్వర్యం, ఐశ్వర్యానికి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని సమర్పించడం కూడా కొన్ని కుటుంబంలో ఆచారంగా భక్తి మరియు విశ్వాసం. చేతికి తోరం కట్టుకోవాలి. తోరం ఏ చేతికి కట్టుకోవాలనే విషయంలో ప్రాంతీయ సంప్రదాయాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో మహిళలు ఎడమ చేతికి కట్టుకుంటారు. మరికొన్ని సాంప్రదాయాలు కుడి చేతికి కట్టుకునే ఆచారం కూడా సాంప్రదాయానికి అనుగుణంగా దీని ఒకే విధంగా అందరికీ వర్తించే నియమంగా భావించకుండా అమ్మవారి విగ్రహానికి లేదా కలశానికి కొత్త వస్త్రాన్ని సమర్పించడం సాంప్రదాయం. కట్టుకోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం. తోరం మనకు ఒక తాంబూలాన్ని సిద్ధం చేసి మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా అమ్మవారిపై వరలక్ష్మి వ్రతంలో పసుపుతో తయారు చేసిన లేదా పూజించిన తోరాన్ని భక్తి శ్రద్ధలతో ధరించడం ముఖ్యమైన సాంప్రదాయం. కోసం నేను చేసే వరలక్ష్మి వ్రతం పూజకు కావాల్సిన వస్తువులను ముందుగా సిద్ధం చేసుకొని అనుగ్రహం పరిశుభ్రతతో చేసే శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. భక్తి భావాన్ని లక్ష్మి పవిత్ర చిహ్నంగా ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కట్టుకునేటప్పుడు చేయకొని పొరపాటులు. తోరాన్ని తయారు చేసేటప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. పూజకు ముందు శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం మంచిది. తోరం తెగిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. అది తప్పనిసరిగా ఏదైనా అపశకునానికి సంకేతమని భావించడం సరికాదు. అలాంటి సందర్భంలో ప్రశాంతంగా ఉండి మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం కొత్త తోరం తయారు చేసి పూజించవచ్చు. అలాగే ఇతరుల సాంప్రదాయాన్ని చూసి మన సాంప్రదాయం తప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాంతాన్ని బట్టి పూజ విధానాల్లో మార్పులు ఉండడం సహజమే. తోరం ఎన్ని రోజులు
ప్రత్యేకమైన ఉంచుకోవాలి. ప్రాధాన్యత తోరం ఉంది. ఎంతకాలం ధరించాలనే మొదటగా విషయంలో కూడా కుటుంబ కలశాన్ని సంప్రదాయాలు సిద్ధం వేరువేరుగా చేసుకోవాలి. ఉంటాయి. కలశంలో కొంతమంది పవిత్రమైన తదుపరి నీటిని వ్రతం నింపి వరకు మామిడి ధరిస్తారు, ఆకులు మరి మరియు కొందరు ఈ కొబ్బరికాయతో రోజులు ధరించి అలంకరిస్తారు. ఆ తర్వాత గౌరవంగా కొబ్బరికాయ తొలగిస్తారు. కలశంపై అందువల్ల కొబ్బరికాయ దీనికి ఒక ఉంచి విధమైన అమ్మవారిని నియమం ఉందని ఆవాహన చెప్పడం కంటే మీ చేసుకుంటారు. ఇంటి ఆ సాంప్రదాయాన్ని కొబ్బరికాయను అనుసరించడం పూర్ణత్వానికి మంచిది. ప్రతీకగా భావిస్తారు. తొలగించినప్పుడు కూడా దానిని మామిడి ఆకులు అపవిత్రమైన ప్రదేశంలో కలశంలో మామిడి పడేయకుండా ఆకులు గౌరవంగా ఉంచడం పక్కన పూజలో పెట్టడం ముఖ్యమైన లేదా మీ కుటుంబ సంప్రదాయం. ఆచార పసుపు ప్రకారం పసుపును నదిలో పవిత్ర ప్రదేశంలో మంగళప్రదమైనదిగా సమర్పించడం భావిస్తారు. చేయవచ్చు. పసుపు వరలక్ష్మి పసుపును వ్రతం తోరం ఎందుకు మంగళప్రదమైనదిగా ప్రత్యేకం? భావిస్తారు. వరలక్ష్మి పూజలో వ్రతంలో పసుపు అమ్మవారికి మనం గణపతిని ఎన్నో తయారు చేసి నైవేద్యాలు పూజించడం సమర్పిస్తాం. కూడా ఆచారం. పూలతో పూజిస్తాం, కుంకుమతో కుంకుమను పూజిస్తాం, లక్ష్మీదేవిగా దీపం సమర్పించి వెలిగిస్తాం, అమ్మవారి కలశాన్ని అనుగ్రహం ప్రతిష్ఠిస్తాం, కోరుకుంటారు. అమ్మవారికి అక్షింతలు అలంకరణ పసుపుతో చేస్తాం. కలిపిన అయితే బియ్యాన్ని తోరం మాత్రం పూజ అక్షింతలుగా సిద్ధం అనంతరం మనతో చేసుకొని పాటు పూజలో ఉండే పవిత్ర ఉపయోగిస్తారు. గుర్తుగా మారుతుంది. తమలపాకులు అందుకే భక్తులు తమలపాకులను తోరాన్ని అమ్మవారికి ఎంతో భక్తి సమర్పించి శ్రద్ధలతో తాంబూలంలో స్వీకరిస్తారు. కూడా కాబట్టి ఉపయోగిస్తారు. సోదరీమణులారా, ఈ ఒక్కళ్ళు వరలక్ష్మి వ్రతం తమలపాకులతో రోజున కలిపి అమ్మవారి పూజ తాంబూలంగా చేసేటప్పుడు సమర్పించడం తోరాన్ని కూడా సంప్రదాయం. భక్తితో సిద్ధం పూలు చేసుకోండి. వివిధ రకాల 9 ముడులు సువాసన గల వేస్తున్నప్పుడు పూలతో 9 శుభ అమ్మవారిని సంకల్పన మనసులో అలంకరించాలి. ఉంచుకోండి. తామర పువ్వు అమ్మవారిని లక్ష్మీదేవి ఒక్కటే తామరపై కొలువై కోరుకోండి. ఉంటారని తల్లి పురాణ వరలక్ష్మీదేవి సంప్రదాయాలు మా ఇంట్లో చెబుతారు. నీ అందుకే అనుగ్రహం తామర ఎల్లప్పుడూ పువ్వుకు ఉండాలి. ప్రత్యేక మా స్థానం కుటుంబంలో ఉంది. సుఖశాంతులు, దీపం నెయ్యి సౌభాగ్యం, లేదా నూనెతో ఐశ్వర్యం దీపాన్ని నిండాలి. వెలిగించి అందరినీ అమ్మవారిని చల్లగా భక్తితో చూడమ్మా అని పూజించాలి. ప్రార్థించండి. పంచామృతం భక్తితో చేసే పాలు, పూజలోనే పెరుగు, అసలైన నెయ్యి, శక్తి తేనె, ఉంటుంది. చక్కెరతో శ్రీ పంచామృతాన్ని వరలక్ష్మీదేవి తయారు చేసి కటాక్షం మీ నైవేద్యంగా ఇంటి మీద ఎల్లప్పుడూ సమర్పించవచ్చు. ఉండాలని పండ్లు, కోరుకుంటూ అరటి, శ్రీ కొబ్బరి, ద్రాక్ష, వరలక్ష్మీదేవి ఆపిల్ శరణం. వంటి ఓం శ్రీ పండ్లను శక్తికి మహాలక్ష్మి తగ్గట్టుగా నమః. నైవేద్యంగా పెట్టవచ్చు. వీడియో కలశం ఈ దగ్గర వీడియో శుభ్రమైన మీకు నాణాలు నచ్చితే మీ ఉంచడం కుటుంబ ఐశ్వర్యానికి సభ్యులతో షేర్ ప్రతీకగా చేయండి. భావించే సాంప్రదాయం ఉంది. శ్రీ పసుపు కొమ్ములు వరలక్ష్మీదేవి పసుపు కొమ్ములను అనుగ్రహం అందరికీ అమ్మవారికి కలగాలి. సమర్పించడం కూడా